ఓ రోడ్డు ప్రమాదం నష్టపరిహారం చెల్లించేటువంటి కేసులో సుప్రీంకోర్టు కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. గృహిణుల జీతాన్ని కనీసం 30,000గా పరిగణించాలంటూ కూడా ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఒక సంచలనాత్మకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేసింది. సో ఈ నేపథ్యంలో అసలు ఎందుకు అంటే సుప్రీంకోర్టు ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది, ఆ కేసుకు సంబంధించినటువంటి వివరాలు ఏంటి? సో సాధారణంగా ఇట్లా రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు ఎవరైనా మరణిస్తే వాళ్ళకు నష్టపరిహారాన్ని చెల్లించేటువంటి క్రమంలో ఎలాంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటారు తెలుసుకుందాం. మనతో మాట్లాడాలనుకున్నారు సుప్రీంకోర్టు అడ్వకేట్ పోతిరెడ్డి కృష్ణకాంత్ గారు. ఒకసారి సార్తో మాట్లాడు. సార్, మనం చూస్తూ ఉంటాం జనరల్గా ఇలాంటి రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు నష్టపరిహారం అనేది రకరకాల అంశాలను పరిగణలోకి తీసుకుంటుంటాం. సో ఇక్కడ గృహిణులకు సంబంధించినటువంటి వేతనాన్ని కనీసం 30,000గా పరిగణించాలంటూ కూడా సుప్రీంకోర్టు కొన్ని వ్యాఖ్యలు చేసింది. సో ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఏంటి? సో శ్రవణ్ గారు, ముఖ్యంగా ఈ కేసు ఏదైతే ఉందో ఇది ఒక మోటార్ వెహికల్ యాక్సిడెంట్కి సంబంధించిన కేసు. ఇక్కడ సుప్రీంకోర్టు ఒక ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ ఇచ్చిందనే చెప్పాలి. అంటే ఒక 25 ఏళ్ల క్రితం కేసు ఇది, 25 ఏళ్ళ నుంచి నడుస్తున్న కేసు ఇది. అంటే ఈ కేసు ఇన్ని ఏళ్ళు ఎందుకు నడిచింది అన్నది కాదు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఈ ఒక గృహిణి 2001లో ఒక గృహస్థురాలు, ఒక హోమ్ మేకర్ చనిపోయారు యాక్సిడెంట్లో 2001లో. సో 2003లో మోటార్ వెహికల్స్ ట్రిబ్యునల్, జనరల్లీ మోటార్ వెహికల్స్ యాక్ట్ కింద MVOP కేసెస్ అంటాం మేము. ఈ మోటార్ వెహికల్స్ కంపెన్సేషన్ కేసెస్ ఏవైతే ఉన్నాయో అవి మనం జనరల్లీ మోటార్ వెహికల్స్ ట్రిబ్యునల్ సపరేట్గా ఉంటాయి కోర్ట్స్, అవి ఆ కోర్టులో వేసుకుంటాం. సో ఆ బాధితురాలు ఎవరైతే మృతురాలు ఫ్యామిలీ ఉందో వాళ్ళకి ఒక 3 లక్షల పైచీలకు 3 లక్షల వరకు కంపెన్సేషన్ ఇవ్వడం జరిగింది. ఎప్పుడు 2003లో ఈ మోటార్ వెహికల్స్ ట్రిబ్యునల్ అవార్డ్ చేయడం జరిగింది. సో దాని వాళ్ళు ఛాలెంజ్ చేస్తూ హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. ఈ 3 లక్షలు కాదు, ఇంకా ఎక్కువ రావాలి, ఎందుకంటే ఆవిడ యంగ్ వయసులోనే చనిపోయారు, ఇట్లా యాక్సిడెంట్లో చనిపోయారు అనే దాని మీద వాళ్ళు ఛాలెంజ్ చేస్తే అది దగ్గర నాకు తెలిసి చాలా ఏళ్ళు నడిచింది. అది నడిచి ఒక 2024లో మొన్న హైకోర్టు ఏం చేసింది, సరే ఓకే అని చెప్పి ఆ 3 లక్షలని కాస్త 8 లక్షల పైచలకు కంపెన్సేషన్ కింద పరిగణించి వేసింది. సో దాన్ని కూడా వాళ్ళు ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది వాళ్ళ రోజు. సుప్రీంకోర్టు ఇవాళ రోజు అది చూసి ఇది చాలా బాధాకరం. ఒక గృహిణి ఎవరైతే ఈ దేశ పౌరుల్ని తయారు చేస్తారో, చాలామంది అనుకుంటారు హౌస్ వైఫ్స్ అంటే వాళ్ళకి పెద్ద ఏమీ వాళ్ళు కాంట్రిబ్యూట్ చేయరు, ఫ్యామిలీ యొక్క మానిటరీగా అంటే ఫ్యామిలీ డబ్బుల్లో వాటిలో ఇన్కంలో వాళ్ళు పెద్ద కాంట్రిబ్యూట్ చేయరని అనుకుంటారు. కానీ చాలా తప్పుడు ఆలోచన అది, అండ్ చాలా రాంగ్ నోషన్ అది. ఎందుకంటే గృహిణులు అనేవాళ్ళు మనకు తెలుసు, మన మదర్స్ కానీ ఎవరైనా కానీ అందరూ ఒకప్పుడు హౌస్ వైఫ్సే. వాళ్ళందరూ కూడా మన యొక్క పెంపకంలో మన యొక్క ఇవాళ రోజు ఇంత పైకి వచ్చామంటే అదంతా మన తల్లి యొక్క పాత్రనే. అలా చాలా పెద్ద పాత్ర పోషిస్తారు. ఇంట్లో గృహిణి సరిగ్గా మనల్ని చూసుకోకపోతే మనం ఇవాళ రోజు ఇంత చదువుకొని ఇవన్నీ చేసేవాళ్ళం కాదు. సో గృహిణుల యొక్క పాత్రని, వాళ్ళ యొక్క ఇంపార్టెన్స్ని గుర్తు చేస్తూ సుప్రీంకోర్టు ఇవాళ రోజు ఒక ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ అదే చెప్పారు. వాళ్ళు ఏమన్నారంటే మన దేశంలో దగ్గర 15 నుంచి 20% జీడిపి ఒక విధంగా గృహిణుల నుంచే వస్తుంది కాంట్రిబ్యూషన్. అది చాలామందికి తెలియదు. ఎందుకంటే గృహిణీలు వల్లే ఇల్లు బాగుపడుతుంది. ఆ ఇంట్లో పిల్లల్ని వాళ్ళంతా చదివించి దేశానికి మంచి మంచి పౌరుల్ని సప్లై చేసేది ఒక విధంగా గృహిణీలు అన్నట్టు. ఒక విధంగా దేశానికి మ్యాన్ ఫోర్స్ని, ఒక హ్యూమన్ రిసోర్సెస్ని, చక్కటి హ్యూమన్ రిసోర్సెస్ని అందిస్తుంది గృహిణీలు మాత్రమే. ఆ గృహిణీలకి ఇవాళ రోజు పాపం వాళ్ళకి ఇన్కమ్ లేదు అని చెప్పి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్కమ్ మీదే ఉంటున్నారని చెప్పి వాళ్ళ ఇన్కమ్ని ఇట్లాంటి కేసెస్లో ముఖ్యంగా ఇలా వాళ్ళు చనిపోతే వాళ్ళ ఇన్కమ్ జనరల్లీ MVOP కేసెస్లో ఏంటంటే శ్రవణ్ గారు, మనం ఆ చనిపోయిన వ్యక్తి ఒక ఏజ్ ఫ్యాక్టరు, అతను ఎంత సంపాదిస్తున్నాడు, ఇన్కమ్, ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ని మనం పరిగణలోకి తీసుకొని దాన్ని బట్టి ట్రిబ్యునల్ క్యాలిక్యులేట్ చేస్తుంది. సో అతను ఇంకా ఎన్నేళ్ళు బతుకుంటే, ఎన్నేళ్ళు యాక్టివ్గా అతను జాబ్ చేస్తుంటే, ఒకవేళ లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే ఎన్నేళ్ళు బిజినెస్ చేస్తుంటే అతను ఎంత ఇన్కమ్ సంపాదించేవాడు, ఇవన్నీ మల్టిప్లయర్స్ అంటాం. ఆ ఫ్యాక్టర్స్ అన్నింటినీ పరిగణలోకి తీసుకొని మల్టిప్లయర్స్ కింద క్యాలిక్యులేట్ చేస్తుంది ట్రిబ్యునల్, జనరల్ క్యాలిక్యులేషన్ పద్ధతి అది. సో ఏజ్ని బట్టి నీ మల్టిప్లయర్ తక్కువ అయితే ఉంటుంది. 15 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ వరకు 18 అలా ఉంటుంది మల్టిప్లేయర్. దాని తర్వాత నుంచి 17, 16 అలా తగ్గుతూ వస్తుంది. మీ ఏజ్ పెరుగుతున్న కొద్దీ మల్టిప్లేయర్ తగ్గుద్ది, మీకు వచ్చే కంపెన్సేషన్ తగ్గుద్ది. సో ఆ విధంగా అలా సంపాదించే వాళ్ళు చనిపోతే ఇవన్నీ ఉంటాయి. ఏజ్ ఫ్యాక్టర్ వాళ్ళ సంపాదన శక్తి బట్టి ఉంటుంది. కానీ ఇక్కడ గృహిణి అనే ఆవిడకి అసలు సంపాదనే లేదు కదా, ఫ్యామిలీ మీద డిపెండెంట్. అందుకనే ఆమెకు చాలా తక్కువ కంపెన్సేషన్ ఇచ్చారనేది మొత్తం కేసు ఇక్కడ. సో దాన్ని ఇవాళ రోజు కొట్టివేస్తూ సుప్రీంకోర్టు గృహిణీలకి సంపాదన లేదని ఎవరన్నారు? అసలు ఒక ఫ్యామిలీ సంపాదించాలన్నా, బాగుపడాలన్నా గృహిణీలే పెద్ద పాత్ర పోషిస్తారు. ఇవాళ రోజు ఇండైరెక్ట్లీ వాళ్ళు దేశ జీడిపికి, అంటే మన గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్కి, జీడిపికి 15 నుంచి 20% కాంట్రిబ్యూషన్ గృహిణీలే ఇస్తున్నారు. సో అలాంటిది వాళ్ళకి సంపాదన లేదని ఎలా అంటారు? ముఖ్యంగా ఈ డొమెస్టిక్ లేబర్
అనే దాని కింద ఇది పరిగణిస్తారు. అసలు గృహిణులు చేసే సేవని ఇంటికి డొమెస్టిక్ లేబర్ కింద పరిగణించవచ్చు. సో దాని ప్రకారంగా ఇవాళ రోజు ఉన్న ప్రమాణికల ప్రకారంగా గృహిణులకి అనధికారికంగా 30,000 జీతాన్ని మనము ఇస్తున్నట్టుగా పెట్టచ్చు, మనం పరిగణలోకి తీసుకోవచ్చు. 30,000 జీతము గృహిణులకి మనము వాళ్ళకి పే చేయాలన్నట్టుగా పరిగణలోకి తీసుకోవాలి. సో అదే విధంగా ఇవాళ రోజు ఈ కేసులో కూడా ఆ చనిపోయిన ఆవిడ ఇవాళ రోజు ఉండుంటే 30,000 జీతం నెలకి సంపాదించుకునేది. సో దాని ప్రకారంగా ఆమె కంపెన్సేషన్ మనం క్యాలిక్యులేట్ చేద్దామని చెప్పి ఆ మల్టిప్లేయర్ ఫ్యాక్టర్ని దాని ప్రకారంగా క్యాలిక్యులేట్ చేసి ఇవాళ రోజు ఆ కుటుంబానికి, ఆ మృతురాలి కుటుంబానికి దగ్గర 64 లక్షలు 63 లక్షల చిల్లర, అంటే 64 లక్షల వరకు కంపెన్సేషన్ అవార్డ్ చేస్తూ ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఇవాళ సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది. ఓకే. సో అంటే ఇప్పుడు మీరు గృహిణులకు కొత్తగా ఇప్పుడు వచ్చింది అనుకోవచ్చు 30,000 కనీసం అని. సో జనరల్గా చాలా కేసుల్లో మనం చూస్తుంటాం, స్టూడెంట్స్ కానివ్వండి ఎలాంటి పని చేయకుండా చనిపోయే వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. సో వాళ్ళకు కూడా ఎట్లా కాంపెన్సేట్ చేస్తారు, అంటే మిగతా జాబ్ చేసే వాళ్ళకు వీళ్ళు ఎలాంటి డిఫరెన్స్ ఉంటుంది? నేను అదే చెప్తున్నాను శ్రవణ్ గారు. జనరలీ ఒక మనిషి జీవితానికి విలువగడతాం అనేది నా పర్సనల్ ఒపీనియన్లో తప్పంట నేను. అంటే ఒక మనిషి డిస్పైట్ ఆయన ఏజ్ ఫ్యాక్టర్, డిస్పైట్ ఆయన సంపాదన అవన్నీ పక్కన పెడితే ఒక మనిషి యాక్సిడెంట్లో చనిపోతే ఒక మనిషి జీవితానికి మనం వెలకట్టలేము యాక్చువల్లీ. ఎందుకంటే ఒక మనిషి చనిపోతే ఈ ఇచ్చే డబ్బులతో ఆ కుటుంబము యొక్క బాధను మనం మొత్తం తీర్చలేం, పోయిన వ్యక్తిని అయితే తీసుకురాలేం కదా. సో అలాంటప్పుడు మళ్ళీ ఈ ఫ్యాక్టర్స్ అన్ని క్యాలిక్యులేట్ చేసి మనం కంపెన్సేషన్ ఇస్తాం, కరెక్టే, అది మన దేశ చట్టాలు ఉన్నాయి కాబట్టి మనం గౌరవించాలి. కానీ పర్సనల్గా నన్ను అడిగితే చాలా బాధాకరం అనిపిస్తుంది. ఒక మనిషి జీవితానికి ఇంతైనా విలువ అని అనిపిస్తుంది కొన్ని చోట్ల ఇలాంటివి చూస్తే. ఎందుకంటే ఒక పెద్ద వ్యక్తి, నేను చేసే కొన్ని కేసుల్లోనే ఇప్పుడు 60 ఏళ్ళు దాటిపోయాయి అనుకోండి, అతను రిటైర్మెంట్ జనరల్ మన దేశంలో 60 ఏళ్ళు అనుకోండి. 60 ఏళ్ళు దాటిపోయిన తర్వాత అలాంటి వ్యక్తి యాక్సిడెంట్లో చనిపోతే అతని శాలరీ, అతను రిటైర్ అయిపోయాడు కాబట్టి అతను అంత శాలరీ సంపాదించాడు కాబట్టి, ప్లస్ బతుకున్నా కూడా కొన్నేళ్ళే ఆయన సంపాదించగలుగుతాడు కాబట్టి దాని ప్రకారంగా అతని యొక్క కంపెన్సేషన్ చాలా తగ్గిపోతుంది. కానీ నేనేమంటాను, అతను చనిపోవడమే ఒక పెద్ద షాక్ ఆ ఫ్యామిలీకి. అతను తీసుకురాలేము, ఆ బాధలేచే వాళ్ళు బయటికి రాలేరు ఆ ఫ్యామిలీ. అలాంటిది మళ్ళీ అతని యొక్క జీవితపు విలువను కూడా మనం తగ్గించేసినట్టుగా అలా తక్కువ కంపెన్సేషన్, అది నాకు చాలా బాధ అనిపిస్తుంది అలాంటివి చూస్తే. బట్ సేయింగ్ దట్ ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్, ఇప్పుడు విద్యార్థి ఉన్నాడు, అతను ఇంకా సింగిల్, అతనికి ఫ్యామిలీ మెంబర్స్ లేదు. జనరల్ ఇలాంటి కేసులో ఫ్యామిలీ మెంబర్స్ కూడా 1/3 డివైడ్ చేస్తాం మనం. అంటే ఎంతమంది డిపెండెంట్స్ ఉన్నారు అతని మీద, పెళ్లి చేసుకుంటే పిల్లలు ఎంతమంది ఉన్నారు, లేకపోతే తల్లిదండ్రులు ఉన్నారు, ఇవన్నీ కూడా చూసి 1/3 1/4 అలా డివైడ్ చేస్తాం. ఆ క్యాల్కులేషన్ ఉంటుంది. కానీ ఇలా సింగిల్గా పెళ్లిగాని అతను చనిపోయాడు అనుకోండి, స్టూడెంట్ ఎవడో యంగ్గా ఉన్నాడు, అతని ఏజ్ 15 నుంచి 25 ఏళ్ళ కిందకి నేను చెప్పే కదా, మల్టిప్లేయర్ 18 నెంబర్ అలా మనం యాడ్ చేస్తాం. సో అతను ఎంత సంపాదించగలిగేవాడు ఒకళ్ళు బతుకుంటూ, ఒకళ్ళు జాబ్ చేసి ఎంత సంపాదించగలిగేవాడు ఒకళ్ళు జాబ్ లేకపోయి ఉంటే. సో దాని ప్రకారంగా కూడా అంచనా వేసుకొని ఈ 18 × 18 వేసుకొని దీని ప్రకారంగా వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారు. అదే ఆల్రెడీ జాబ్ చేస్తూ సింగిల్ కూడా చనిపోయాడు అనుకోండి, అతను ఇప్పుడు శాలరీ ఎంత ఉందో దాని మీద 18 మల్టిప్లేయర్ని యాడ్ చేసి దాని మీద అంతా క్యాలిక్యులేషన్ చేసి దానికి కంపెన్సేషన్ ఇస్తారు. సో జనరల్లీ ఏజ్ తక్కువ ఉన్న కొద్దీ మీ కంపెన్సేషన్ పెరుగుతుంది, ప్లస్ మీ సంపాదన ఎంత అన్న దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. అప్పుడు ఆ టైంలో మీరు చనిపోయే ముందు ఎంత సంపాదిస్తున్నారు అది కూడా పరిగణలోకి తీసుకుంటారు. మీ ఏజ్ ఫ్యాక్టర్, మీ సంపాదన, ఈ రెండు క్యాలిక్యులేట్ చేస్తూనే ఈ మల్టిప్లేయర్ అనే దాన్ని తీసుకొచ్చి దాని ప్రకారంగా క్యాలిక్యులేట్ చేసి కంపెన్సేషన్ ఇస్తుంది ఆ ట్రిబ్యునల్, మోటార్ వెహికల్ ట్రిబ్యునల్. సో మీరు చెప్పిన సమాధానం, మీరు అడిగిన క్వశ్చన్కి సమాధానం ఇదే. తక్కువ ఏజ్ ఉంటే ఎక్కువ కాంపెన్సేషన్ వస్తుంది, ప్లస్ అతని సంపాదన ఆ టైంలో చనిపోయేటప్పుడు ఎంత జీతం సంపాదిస్తున్నాడు అవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే కొద్దిగా ఎక్కువ కంపెన్సేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అదే మీ ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఆ కంపెన్సేషన్ తగ్గిపోతుంది, ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది అంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ జడ్జిమెంట్ ఒక కీలకమైనటువంటి జడ్జిమెంట్ అనుకోవచ్చు. ఇలాంటి రోడ్డు ప్రమాదాలకు సంబంధించినటువంటి కేసుల్లో గాయపడిన వారు కానివ్వండి, లేదంటే చనిపోయిన వ్యక్తులకు నష్టపరిహారాన్ని చెల్లించేటువంటి క్రమంలో ముఖ్యంగా గృహిణులకు కనీసం 30,000 జీతాన్ని వాళ్ళకి కేటాయించాలంటే వాళ్ళని పరిగణలోకి తీసుకోవాలి అనడం మాత్రం ఒక సంచలనమైనటువంటి జడ్జిమెంట్ అని కూడా కృష్ణకాంత్ గారు అయితే చెప్తున్నారు. ఇక ఇలాంటి నష్టపరిహారాలను చెల్లించేటువంటి క్రమంలో, అంటే వాటిని లెక్కించేటువంటి క్రమంలో చనిపోయినటువంటి వాళ్ళ ఏజ్ కానివ్వండి, వాళ్ళ హోదాని కానివ్వండి, వాళ్ళు చేసేటువంటి జాబులు కానివ్వండి, సో ఇలాంటి రకరకాల అంశాలను పరిగణలోకి తీసుకొని నష్టపరిహారాన్ని లెక్కిస్తారని కూడా ఆయన అయితే చెప్తున్నారు. వీడియో సంతోష్, శ్రవణ్, ఏ వినామజ్యోతి.